ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 1వ తేదీ ఆదివారం నుంచి జూన్ 7వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం ప్రారంభంలో మనోధైర్యంతో వ్యవహరించండి. చేపట్టిన పనులను విరమించుకోవద్దు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. వీలైనంత వరకు ఆప్తులతో కలిసిమెలిసి ఉండడం మంచిది. పరిచయాలు పెంచుకోవడం ఉత్తమం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వారం మధ్యలో దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కార్మికులు, చేతి వృత్తుల వారికి నిరాశాజనకం. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఈ వారం చివరలో దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటవుతాయి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు తీరుతాయి. రాజకీయ వర్గాలకు, కళాకారులకు అనుకూలమైన వాతావరణం. మేషరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించినా, ప్రార్థించినా గ్రహ బాధల నుంచి బయటపడతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలను ఎవరికి పడితే వారికి అప్పగించవద్దు. ఇతరులను మీ పర్సనల్ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలను అందుకుంటారు. ఆశాజనకం. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో మెలకువ వహించండి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వారం మధ్యలో ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు హోదా మార్పు. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు సత్ఫలితాన్ని ఇస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కార్మికులకు పనులు లభిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రావాల్సిన సొమ్ము అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు సమకూరుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వారం చివరిలో వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం నుంచి విముక్తి. కళాకారులు, పారిశ్రామిక వర్గాలకు మరింత సంతోషకరంగా ఉంటుంది. వారం చివరిలో ధన వ్యయం. ఇంట బయట ఒత్తిళ్లు. గులాబీ, ఎరుపు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని స్తోత్రాలు పఠించండి. మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత నిరాశ కలిగించిన క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. రావాల్సిన డబ్బు అంది, అవసరాలు తీరుతాయి. ఆప్తులు మరింత దగ్గరకు వస్తారు. విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉండి తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. మీ ప్రతిపాదనలు ఉభయులకు ఆమోదయోగ్యమవుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీపై వచ్చిన నిందలు తొలగిపోతాయి. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. మంగళ బుధవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. గృహ మార్పు చికాకు పరుస్తుంది. వారం చివరి రోజుల్లో సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ధన ప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం భక్తి శ్రద్ధలతో దక్షిణామూర్తిని పూజించండి. శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మరింత కుదుటపడుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. కళారంగం వారికి సన్మాన యోగం. వారం ప్రారంభంలో ధన వ్యయం. కుటుంబంలో ఒత్తిళ్లు, ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వారం మధ్యలో ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ బాధలు తొలగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వారం చివరిలో మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కార్మికులు, బిల్డర్లకు ఆశాజనకం. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. సహాయం ఆశించవద్దు. కొంతమంది మీపై చేసే వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనులు హడావిడిగా సాగుతాయి. వారం మధ్యలో ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. భూ, గృహ యోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యయ ప్రయాసలు, కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి.
శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. బిల్డర్లకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సింహరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అన్నపూర్ణాష్టకం పఠించడం మంచిది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. గ్రహ సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. బంధువుల ఆహ్వానం ఉత్తేజాన్ని ఇస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆది సోమవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. వారం మధ్యలో ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. పనుల్లో జాప్యం తప్పదు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల సాయంతో కొంత ముందుకు సాగుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు వస్తాయి. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. కళారంగం వారు తమ ప్రయత్నాలను సాగిస్తారు. వారం చివరిలో శుభకార్యాలకు హాజరవుతారు. ధన, వస్తు లాభాలు ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. పసుపు, నేరేడు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. హైగ్రీవ స్తోత్రాలు పఠించండి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంటారు. శ్రమాధిక్యత అధికం. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి నిరుత్సాహకరం. కన్యా రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సకల దోషాల నుంచి బయటపడతారు. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి వారం ప్రారంభంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురవుతాయి. మంగళవారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కుటుంబ ఆర్థిక వ్యవహారాలతో తలమునకలవుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో కొన్ని మార్పులు చేపడతారు. బంధుత్వాలు బలపడతాయి. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. చిన్న వ్యాపారులకు సామాన్యం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. బిల్డర్లు, కార్మికులకు నిరాశాజనకం. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. వారం చివరిలో శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. నిరుద్యోగుల యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. వారం చివరిలో కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. ధన వ్యయం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత అర్చనలు మంచిది. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించండి. సకల విఘ్నాల నుంచి బయటపడతారు. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు.
మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ గౌరవం మరింత పెరుగుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వాహనాలు, విలువైన ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో పనిభారం చాలా వరకు తగ్గి ఉపశమనం లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కటి సలహాలు ఇస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వారం చివరిలో ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. పనులు చురుగ్గా సాగుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజించడం మంచిది. సకల దోషాల నుంచి బయటపడతారు. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి వారం ప్రారంభంలో చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. కలిసి వచ్చిన అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలను అప్పగించవద్దు. ఆహ్వానం పత్రాలు అందుకుంటారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో చిరకాల స్వప్నం నెరవేరే సమయం. ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. తండ్రి తరపు నుంచి కొంత లాభం దక్కవచ్చు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశించిన పదవులు దక్కవు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఒత్తిళ్లు తగ్గవచ్చు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును పూజించండి. ధనుస్సు రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు ఈ వారం ప్రారంభంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి. పనుల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు.
వారం మధ్యలో ఇంటి బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. పని భారం, విశ్రాంతి లోపం, ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదివారం నాడు ఏ పని చేయబుద్ధి కాదు. బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. వారం చివరిలో మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేస్తారు. పాత పరిచయస్తుల కలయిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం మంగళవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మెప్పు పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి ధనలాభం, వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహం, ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగ విధుల్లో ప్రశంసలు పొందుతారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం మధ్యలో ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సోమ, మంగళవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వారం చివరిలో మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది ప్రయత్నిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. బిల్డర్లు, కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినా, ప్రార్థించినా గ్రహ బాధల నుంచి బయటపడతారు. శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆప్తులు మీకు సహాయకులుగా నిలుస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన యోగం. ప్రముఖులతో పరిచయాలు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. సంతానం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. అతిగా ఆలోచించవద్దు. ఓర్పుతో మెలగడం మంచిది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మీ అసక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల కలయిక ఉత్తేజపరుస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వారం చివర్లో ఉపాధి పథకాలు చేపడతారు. చేతి వృత్తుల వారికి సామాన్యం. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. గృహంలో చిన్న చిన్న మార్పులను చేపడతారు. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించండి. సర్వదా శుభం కలుగుతుంది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు.
మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.